ఎక్కడ స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగరం. ఏం పేరు మీ పేరు? నా పేరు నారాయణ స్వామి. నిత్య దైవనామస్వరం సేవా సమితి అధ్యక్షుడిని. ఇది ప్రతి స్కూల్లో కూడా విజయనగరంలో నామస్వరం చెప్తున్నాం. ప్రతి నెల కూడా ఆ పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో పారాయణ చేయిస్తున్నాం. ఈరోజు ఈ సనాతన ధర్మంలో గురించి మా చంద్రరెడ్డి గారు మాకు లెటర్ పంపించారు. ఇక్కడ కార్యక్రమం ఉన్నది, మీ వాపు నేను చెప్పండి అని చెప్పారు. దీని గురించి ఇప్పుడు భారతీయులు మంచివాళ్ళే, ధర్మం ఉంది కాబట్టి పూర్వం చక్రవర్తులు దేవాలయాలు కట్టి దాని పోషణార్థం భూములు ఇచ్చి, అర్చకులు కూడా భూములు ఇచ్చి పోషించి నడిపించుకొస్తున్నారు. స్వార్థపరులు కొంతమంది దాన్ని చేరి ముందు జరిగిన ధర్మాన్ని కన్వర్ట్ చేసి అధర్మంలో దించారు. ఆ అధర్మాన్ని ఇప్పుడు ఈ సాధు సంతులకి, ఆ సత్పురుషులైనటువంటి బ్రాహ్మణులకి, ఆ దేవాలయాన్ని పరిరక్షించిన వాళ్ళకి తగిన అండదండలు ఉంటే దాన్ని పెట్టి మళ్ళీ ముందు మన పోయిన ఆస్తిపాస్తుల్ని, అది పూర్వం ఆ చక్రవర్తులు రాతపూర్వకంగా రాసి పోషణార్థం ఇచ్చారు. అవి ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళిపోవు. కాబట్టి వాటిని బయటికి తెచ్చి నడిపించడానికి ఒక శక్తి కావాలా. ఆ శక్తి ఎవరు తగిన అండదండలు ఉండాలి. ఆ అండదండలు ఉంటేనే మళ్ళా ఈ పోయిన భూములు వచ్చేస్తాయి, ఆ దేవాలయాలు కూడా పరిరక్షణ అవుతాయి, మన ధర్మం కూడా నడుస్తుంది. ఆనాడు రాముడు ఈ కృతయుగంలో తన సీతాదేవిని విగ్రహం చేసి ఆయన యజ్ఞం చేశారు. కాబట్టి అక్కడి నుంచి ఆ విగ్రహాలు ఆరంభమైనాయి, ఈ యుగం వరకు కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ జరగాలంటే, మన వాళ్ళు భావాన్ని కాపాడాలంటే ముందు శ్రీకృష్ణ పరమాత్ముడి గీతలో ఒక మాట ఏం చెప్పాడంటే, యథా యథాయి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పాడు. మన భారతంలోనూ ధర్మం అనేది ఉంది, అది యథార్థంగా ఉండాలి. దానికి మన సాటు ఉంటే పనికిరాదు. కాబట్టి అటువంటి ధర్మం మన మానవాళ్ళు ఆచరిస్తే తప్పకుండా ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఈనాడైనా భగవంతుడు ఉన్నాడని ప్రబలాదుడు కూడా నిరూపించాడు. ఇందుకలడు అందులేడని సందేహం వలదు, ఎందంద వెతికిన అందంది కలడు అన్న మాట నేను గుర్తు చేసుకొని కొన్నాళ్ళు నేను తపస్సు చేసి ఈ నిత్యదైవనామస్వర్ణ నామాలు ఆ భగవంతుడు నాకు. ఎన్నేళ్ళ పాటు ఉన్నారు తపోధ్యానం? దీనికి నిర్దిష్టమైనటువంటి టైం ఉండదు. భగవంతుడు మనం నచ్చే రీతిలో భక్తుడు పరివర్తన చెందినాడు తక్షణమే ఆ దైవం కటాక్షిస్తాడు. మీరు ఎన్ని రోజుల పాటు ఉన్నారు తపోదీక్షలో? మరి ఆ రోజుల్లో నేను కొనలేదు, వ్యవసాయం చేసుకునేవాడిని. వ్యవసాయం దైవసాయాన్ని నమ్మాను. ఆ వ్యవసాయం చేసుకున్న పని అయిపోయి గొట్టుకొని కూకొని ఆసనం వేసుకొని ధ్యానం చేసేవాడిని. అంతే. మరి దీని మన ప్రత్యేకం దీనికి లేదు. కాబట్టి ఆ విధంగా చేశాను. కాబట్టి ఇప్పుడు ఆ ధర్మాన్ని కాపాడాలంటే ఇక్కడ ఈ సత్పురుషుడికి సరైన అండదండలు ఉండి నడిపిస్తే మళ్ళా మన సనాతన ధర్మం బతికొస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి, బాలయోగి, ఇంకెందరో కొంతమంది ఉన్నారు. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా పాతాళగంగ పొంగి కనకదుర్గమ్మ కొండ ఎక్కి అంత నీరు పొంగుతుందని చెప్పి ఆ స్వామి చెప్పారు. అదే పాతాళగంగలో చంద్రగుప్త మహారాజు కూతురుతోని శాపం పొంది ఆయన కూడా ఈ కలియుగంలోనే ఆ శాప విముక్తి కలుగుతుందని చెప్పి ఆ బ్రహ్మంగారు ఎన్నో చెప్పారు, కొన్ని జ్ఞాపకం లేవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.